మార్వాడి గో బ్యాక్ ఉద్యమం ముదురుతోంది. సోషల్ మీడియాలో విస్తృతంగా మారింది మార్వాడి గో బ్యాక్ పోస్టులు. మరి ముఖ్యంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతి ఈ మాట వినిపిస్తోంది. తెలంగాణ వ్యాప్తంగా మార్వాడీల పెత్తనం పెరిగింది అనే ఆరోపణలు ఉన్నాయి. మీరు చూడొచ్చు. దీంతో ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో బంద్కు పిలుపునిచ్చిన పరిస్థితి. స్థానికులెవరూ మార్వాడి దుకాణాల్లో వస్తువులు కొనుగోలు చేయొద్దంటూ ఇప్పుడు ఈ డిమాండ్ పెరుగుతోంది. ఈ నెల 18న ఆమన్గల్ బంద్కు పిలుపునిచ్చారు స్థానిక వ్యాపారులు అంటే అర్థం చేసుకోవచ్చు. మీరు చూడొచ్చు అక్కడ ఆ పోస్టర్లు. 18/8/2025 సోమవారం రోజున మార్వాడి వ్యాపారస్తుల గో బ్యాక్ అంటూ కూడా అంశంపై ఆమన్గల్లు సంస్థ వ్యాపారులందరూ స్వచ్ఛందంగా ఆమన్గల్లు బంద్కు పిలుపునిచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఆ డీటెయిల్ ఆ పోస్టర్ మీరు చూస్తే కనుక తెలంగాణలో మార్వాడి గో బ్యాక్ ఉద్యమానికి సంబంధించి ప్రస్తుతం ఏ స్థాయిలో జోరందుకుందో మనకి క్లియర్ కట్గా అర్థమవుతోంది. ఈ క్రమంలోని ఆమన్గల్లు పట్టణం పరిసర ప్రాంత సమస్త వ్యాపారస్తులకు తెలియజేయండి ఏమనగా 18/8/2025 సోమవారం రోజున మార్వాడి వ్యాపారస్తులు గో బ్యాక్ అనే అంశంపై ఆమన్గల్లు సమస్త వ్యాపారస్తులందరూ కూడా స్వచ్ఛందంగా బంద్ చేయుటకు నిర్ణయించారు అంటూ కూడా మన పరిసర ప్రాంతాల్లో మార్వాడీలు దినదినాభివృద్ధి చెందుతూ అన్ని రకాల వ్యాపారాలు చేస్తూ నాణ్యత లేని నాసిరకం వస్తువులు అమ్ముతూ మన ప్రాంత వ్యాపారస్తుల వ్యాపారం పరోక్షంగా క్షీణించడానికి కారకులవుతున్నారు. వారి దుకాణాల్లో వాళ్ళ మనుషులే లేబర్గా ఉండడం వలన మన ప్రాంత యువతకు ఉపాధి లేకుండా పోతుంది. వారు సఖ్యతతో ఉండి మన ప్రాంతాలలో అంటూ కూడా పాగా వేసి పాతుకొని పోయారు. ఇది ఒకసారి ఆ కంటిన్యూటీలో చూస్తే కనుక ఇది ఇలాగే కొనసాగడం వలన మన మనుగడకు ముప్పు అంటూ చెప్పుకొస్తున్నారు. సో అలా డీటెయిల్గా ఆ రిక్వెస్ట్ ఒక్కసారి ఆ కాపీ నాకు పంపించే ప్రయత్నం చేయండి. ఎందుకంటే దాంట్లో చాలా కొన్ని కీలకమైన పాయింట్స్ కూడా ఉన్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే అంటే మార్వాడీల పెత్తనం పెరిగిపోయింది. వాళ్ళ వ్యాపారం సరిగ్గా లేరు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు దినదినాభివృద్ధి చెందుతున్నారు. కానీ నాసిరకంవి వాళ్ళు అక్కడ అమ్మడం జరుగుతోంది. దీనివల్ల మిగిలిన వాళ్లకు ఇబ్బంది అవుతుంది. మిగిలిన వాళ్ళ మీద ఇంపాక్ట్ చూపిస్తోంది. కాబట్టి అక్కడ ఆమన్గల్ ప్రాంతానికి సంబంధించిన సమస్త వ్యాపారస్తులందరూ కూడా బంద్కు పిలుపునివ్వాలి అంటూ కూడా వాళ్ళు పిలుపునిచ్చిన పరిస్థితి. సో ఈ క్రమంలో ఏం జరుగుతోంది? భారతీయ జనతా పార్టీ రియాక్ట్ అయింది. మరి ముఖ్యంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ నుంచి బయటకు వచ్చేసిన భారతీయ జనతా పార్టీకి రాజీనామా చేసిన ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా రియాక్ట్ అయ్యారు. ముందుగా కేంద్ర మంత్రి బండి సంజయ్ ఏమంటున్నారో చూద్దాం. ఆ తర్వాత ఇదే అంశానికి సంబంధించి రాజా సింగ్ రియాక్షన్ చూద్దాం. ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. కొంతమంది కమ్యూనిస్టుల ముసుగులో కమ్యూనిస్టు జెండా మీద కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు కలిసి ఆడుతున్న నాటకాలు ఇవాళ గుజరాతీలు హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడే వ్యక్తులు కాబట్టి వాళ్ళందరూ భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా ఉంటారు, హిందూ ధర్మానికి అనుకూలంగా ఉంటారని చెప్పి ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది. ఇలా గుజరాతీలు ఈ సంపద దోచుకొని రాలే, అధికారం కోసం వీళ్ళు వస్తలేరు. మాకు అధికారం కావాలని వాళ్ళు అంటలేరు. ఇవాళ మాకు ఈ తెలంగాణ సంపద దోచుకోవడం కోసం వస్తలేరు. వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. దానివల్ల తెలంగాణ జీడీపీ పెరిగింది. వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. దేనికోసం పోయి వెళ్తుంటారు. ఇవాళ ఈ దేశంలో ఏ ప్రాంతంలోనైనా ఎవరైనా నివసించే హక్కు ఉన్నది. తెలంగాణకు సంబంధించి చాలా మంది ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు. వాళ్ళంటున్నారా? మరి తెలంగాణ ప్రజలు దీన్ని క్షమించారు. ఇలా వాళ్ళ సిగ్గుంట కొంచెం అకాలుంటే వాళ్ళు అనేక మంది రోహింగ్యాలు వచ్చి ఈ హైదరాబాద్ లో ఉంటున్నారు. వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి. వాని వల్ల తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ పాత బస్తీ అనేది, హైదరాబాద్ అనేది ఐఎస్ఏ అడ్డగా మారింది. అనేక బాంబ్లాలు జరిగినాయి, అనేక నివేదికలు వస్తున్నాయి. ఇవాళ ఇతర దేశం నుంచి రోహింగ్యాలు వచ్చి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ షెల్టర్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తున్నది. వాళ్ళ వల్ల థ్రెట్ ఉన్నది. ఎప్పటికైనా ఇబ్బందులు రావచ్చు తెలంగాణ రాష్ట్రానికి. మళ్ళీ వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి. ఇవాళ బీసీలైనా, హిందువులైనా, బీసీల యొక్క కొట్టగొట్టే వ్యక్తులు వీళ్ళందరూ కూడా, మైనార్టీలందరూ కూడా. నేను అంటుండే ఇవాళ మటన్ ఎవరు కొట్టాలి? ఇలా మార్వాడీలు ఎవరు ప్రభుత్వం దెబ్బతిస్తలేరు. మార్వాడీలు ఎవరిని దోచుకుంటున్నారు, వాళ్ళు దాచుకుంటలేరు. వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఇవాళ హిందువులైనటువంటి మటన్ ఎవరు కొట్టాలని మీరు ఎప్పుడు మటన్ ఎవరు కొట్టాలి? కట్కోలు మటన్ కొట్టాలి. హిందువులైన కట్కోలు మటన్ కొట్టాలంటే ఇది నయీం మటన్ షాప్ కట్కోలో పుట్టగొట్టలేదు ఎవరు చెప్పండి.
కులవృత్తులు పుట్టగొట్టేది ఎవరు చెప్పండి ఇవాళ? డ్రై క్లీన్ షాప్ ఎవరు పెట్టాలి? రజకులు డ్రై క్లీన్ షాప్ పెట్టాలి. హిందువులైన రజకుల పుట్టగొట్టేది ఇవాళ మోడ్రన్ డ్రై క్లీనర్ అంటారు. ఇవాళ డెకరేషన్ ఎవరు చేయాలి? మేధలో డెకరేషన్ చేయాలి. డెకరేషన్ ఎవరు చేస్తున్నారు ఇవాళ? ఇలా హిందువుల కులవృత్తులను దెబ్బతీసేది వీళ్ళ, హిందువులను రాసి రంపాన పెట్టేది వీళ్ళ. దాని గురించి మాట్లాడమని చెప్పండి. గుజరాత్ గోబ్యాక్ కాదు ఇలా, బీసీలు అనేవి హిందువుల కులవృత్తులు దెబ్బతీస్తున్నారు ఇవాళ. వాటి గురించి మాట్లాడమని చెప్పండి. ఇలా కాబట్టి తెలంగాణ సమాజానికి హిందువులకు అప్పీల్ చేస్తున్నా, ఇది ఒక కుట్రలో భాగంగా ఎంత జరుగుతున్నది ఇవాళ. తెలంగాణ రాష్ట్రంలో హిందువులందరూ ఓటు బ్యాంక్ గా మారబోతున్నారు. హిందూ సమాజం జాగృతం కాబోతున్నది కాబట్టి వాళ్ళ హిందూ సమాజం చీచే కుట్రలో భాగం లేదు కాబట్టి దీన్ని ఎవరు పట్టించుకోదు. ఇవాళ మీరంటే రోహింగ్యాలు గో బ్యాక్ అని చెప్పి మేమంటాం. ఈ కులవృత్తులు కాపాడాలి హిందువుల. आज जिनकी मानसिकता खराब है, जो अपने आप को राजनीति तौर पर फोकस करना चाहते हैं, प्रोजेक्ट करना चाहते हैं, ऐसे कुछ लोग दूसरा कोई सब्जेक्ट उनको मिलता नहीं, क्योंकि गली के छोटे मोटे लीडर होते हैं. वो छोटे लीडर बड़ा लीडर कैसा बनना, ऐसा कुछ मुद्दे ढूंढते रहते हैं. तो ऐसे छोटे मोटे व्यक्ति जो अपने आप को बड़ा करने की जो सोच रखते हैं ना, ठीक है, तुम लीडर बनो, बड़ा बनो, हमें कोई आपत्ति नहीं है. लेकिन स्पेशली कई वर्षों से अपने दादा परदादा जिनके तेलंगाना में पैदा हुए, ऐसे हमारे मारवाड़ी, राजस्थानी, 36 कौम के जो हमारे भाई बंधुओं को जो टारगेट किया जा रहा है, जो उनको बदनाम करने का जो प्रयत्न किया जा रहा है, यहां हम बर्दाश्त नहीं करेंगे. एक छोटी मोटी लड़ाई हुई थी सिकंदराबाद कोई क्षेत्र में पार्किंग को ले लेकर. तो एक हमारा कोई एससी भाई था और एक हमारा कोई मारवाड़ी शायद कोई भाई था. उनमें छोटी मोटी लड़ाई हुई और वो सेटलमेंट भी हो गया. लेकिन उस छोटी सी लड़ाई को ले लेकर जो छोटे मोटे जो लीडर होते हैं ना, एक ऐसा वातावरण खराब करने का प्रयत्न करे कि ये मारवाड़ी बाहर से आकर हमारे पर हमला कर रहा है, ये मारवाड़ी बाहर से आकर डुप्लीकेट सामान बेच रहा है, ये मारवाड़ी आज खुद की दुकान लगा लेता है और तेलंगाना के किसी व्यक्ति को काम पे नहीं रख लेता, खुद के व्यक्तियों को लगा लेता है. आज हमारे तेलंगाना के लोगों को काम नहीं मिल रहा है. इन मारवाड़ियों की वजह से हमें नुकसान. రైట్, అది ఇక్కడ కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటున్నమాట, అట్ ద సేమ్ టైం ఎమ్మెల్యే రాజా సింగ్ అంటున్నమాట. మరి ఏం జరుగుతోంది? మరీ ముఖ్యంగా కొన్ని అంశాలు ఎవరో వెనకాల ఉండి నడిపిస్తున్నారు అనే అంశానికి సంబంధించి ఒక ప్రశ్న తలెత్తుతూ ఉంటే, ఇంకొక అంశం మానసికంగా సరిగ్గా లేరు అనే ఒక అంశం తెర మీదకి తీసుకొచ్చిన సందర్భంలో రాజాసింగ్ మాట్లాడిన ఆ మొదటి లైన్లో వింటే, సో ఇటువంటి అంశాలను ఎలా చూస్తారు? మరి ముఖ్యంగా అసలు ఏం జరుగుతోంది? మార్వాడీలకు సంబంధించి మరీ ముఖ్యంగా మార్వాడీల వ్యాపారానికి సంబంధించి ప్రశ్నను తెర మీదకి తీసుకొస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరుగుతోంది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రామిణి శివరాజు కూడా మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు. శివరాజు గారు నమస్తే అండి. నమస్కారం అండి. శివరాజు గారు, ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న మాట కొంతమంది వెనకాల ఉండి నడిపిస్తున్నారని చెప్పి, మీ వెనకాల ఉన్నది ఎవరండి? ఇప్పుడు వెనకాల ఉన్నదంటే, ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఉన్నది మా మా ఒక వైశ్యుల కదని అన్ని కులాస్తులు సుద్ధా ఇక్కడ వ్యాపారం చేసుకుంటున్నారు. ఇక్కడ తెలంగాణ వాస్తవ్యులు వ్యాపారం చేసుకోవడానికి తెలంగాణ వాస్తవ్యులకే అవసరం, కానీ ఈ మార్వాడీస్ వచ్చి ఈ యొక్క కల్తీ వ్యాపారం చేసుకుంటూ, ఈ యొక్క కల్తీ వస్తువులు తయారు చేసుకుంటూ మనకు సంబంధించిన ఏజెన్సీల దగ్గర తీసుకోకుండా వాళ్ళు ఎక్కడి నుంచో వస్తువులు తెప్పించుకొని డూప్లికేట్ వస్తువులు నింపుకొని మన తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని తెలంగాణ నుంచి పారదోలడానికే తెలంగాణ ప్రజలు ఎవరైనా సరే వ్యాపారం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ యొక్క మార్వాడీలు మాత్రం ఈ యొక్క తెలంగాణ నుంచి తరిమి కొట్టడానికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుందండి. రైట్, ఓకే. ఈ ప్రధాన డిమాండ్ ఏంటి? ఎందుకు మార్వాడీ నుండి గో బ్యాక్ అంటున్నారు? వాళ్ళు దినదినాభివృద్ధి చెందడమే కారణం అనుకుంటున్నారా, లేకపోతే అంటే ప్రధానమైన డిమాండ్లు ఏంటి? ఎందుకు మార్వాడీల పట్ల ప్రస్తుతం ఈ ఇబ్బందికర వాతావరణం?
వారిని దినదిన అభివృద్ధి చెందండి అని కాదు, దానికి చెందిన దానికి మాకేంత అభ్యంతరం లేదు. Okay. కానీ మన తెలంగాణ ప్రజలను మోసం చేసుకుంటూ వాళ్ళు తీసుకొచ్చిన వస్తువులను డూప్లికేట్ వస్తువులు ఇచ్చుకుంటూ మన ఆరోగ్యాలు ఖరాబు చేసుకుంటూ తెలంగాణ ఎత్తున్నారు. కాబట్టి వారిని అలాంటి వస్తువులు మన దగ్గర చేటవేళ్ళం అయినది మన వరంగల్లో వాళ్ళు దొరికారు. కాబట్టి అలాంటి డూప్లికేట్ వస్తువులు ఇస్తున్నారు కాబట్టి వారిని పంపించడానికి ఏర్పాటు చేయడం చెప్తే మా ఉద్దేశం అండి అది. ఓకే, అంటే ప్రస్తుతం ఒక వ్యక్తికి సంబంధించి దొరికిన నేపథ్యంలో మొత్తం వాళ్ళందరికీ ఆపాదించడం కరెక్టేనా? ఈ క్వశ్చన్ తెర మీదకి వస్తుందిగా, మరి వీళ్ళకి మీరు ఇచ్చే సమాధానం ఏంటప్పుడు? ఆ రెండో ప్రయత్నం ఏంటంటే, ఇప్పుడు తెలంగాణలో ఉన్న ఆర్యవైశ్యులే కానీ మన వ్యాపారస్తులే కానీ వ్యాపారాలు కుంటుపడిపోతున్నాయి. కాబట్టి మనం తెచ్చుకున్న తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందాలని చెప్పిన కోరిక అందులో భాగంగానే ఈ యొక్క మార్వాడీస్ వేరే రాష్ట్రాల నుంచి వచ్చి మన రాష్ట్రంలో స్థిరపడి మన వ్యాపారాన్ని దెబ్బతింటున్నాయి. కాబట్టి ఇక్కడ ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తులు అందరూ వీళ్ళ వ్యాపారాలు కుంటుపడిపోతున్నాయి, వీళ్ళ జీవనోపాధి లేకుండా పోతుంది. కాబట్టి మా వ్యాపారం మేమే చేసుకుంటామని చెప్పని స్వచ్ఛందంగా చెప్తున్నామండి. బట్ భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. స్వతంత్ర భారతంలో మనకి ఆ ఆప్షన్ ఉంది. కానీ ఎందుకు ఇక్కడ అంటే తెలంగాణకే కాదు, ఇన్ఫ్యాక్ట్ మీకు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిన వాళ్ళు కనిపిస్తారు, లేకపోతే వేరే ప్రాంతాల్లో కూడా కనిపిస్తూ ఉంటారు, ఢిల్లీలో కనిపిస్తూ ఉంటారు, దాదాపుగా ఏ ప్రాంతానికి వెళ్ళిన వీళ్ళు కనిపిస్తూ ఉంటారు. బట్ ఎందుకు తెలంగాణలోని అబ్జెక్షన్ వినిపిస్తోందంటే ఏమంటారు? ఇప్పుడు తెలంగాణలో ఇప్పుడు అన్ని రాష్ట్రాలలో ఉన్నారు, కానీ తెలంగాణలో మాత్రం ఇప్పటికీ సిటీల వరకు కాకుండా పల్లెటూళ్ళలో సుద్ధా వచ్చి వాళ్ళు షాపులు పెట్టుకునే పరిస్థితికి వచ్చింది. కాబట్టి మామూలుగా పల్లెటూళ్ళలో సిటీ ఉన్నప్పుడు కూడా వాళ్ళకు పెద్ద పెద్ద షాపులు ఉంటాయి, అవి నడుస్తుంటున్నాయి. కానీ పల్లెటూళ్ళలో మారుమూల గ్రామాలలో సుద్ధా ఈ ఒక మారుమూల వచ్చి చిన్న చిన్న వ్యాపారం చేసుకుంటారు సుద్ధా వీళ్ళని వీధి పాలు చేసే పరిస్థితి తీసుకొచ్చింది. కాబట్టి వీళ్ళని గోబ్యాక్ అంటే పని నిర్ణయం చేసుకుంటామండి. రైట్, శివరాజ్ గారు, సో ఈ అంశానికి సంబంధించి మార్వాడి ప్రతినిధులతోనో లేకపోతే వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తే కనుక, లేకపోతే మనకంటూ ప్రభుత్వం ఉంది, ప్రభుత్వాలు కంప్లైంట్ చేస్తే ఒకవేళ నాశరకం అయితే కనుక ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళే రంగంలోకి దిగుతారు, వాళ్ళే వాటిని చెక్ చేస్తారు, వాటిని క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. లేకపోతే కామర్స్కి సంబంధించి వాళ్ళకి కంప్లైంట్ చేయొచ్చు. బట్ అంటే ఒక వ్యక్తి తప్పు చేసిన అంశానికి సంబంధించి ఒక వర్గానికి ఆపాదించడం సమంజసమేనా? తప్పు వ్యక్తి చేశాడండి, ఆ వ్యక్తి గురించే మేము చెప్తలేమండి. తప్పు వ్యక్తి చేశాడు, ఆ షాపు సీల్ చేస్తారు. కానీ మిగతా ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చిన వస్తువులు మాత్రం ఈ తెలంగాణలో ఉన్న ఏజెన్సీల దగ్గర ఎవరి దగ్గర తీసుకోవడం లేదు. మరి ఎక్కడి నుంచి వసూలు చేస్తున్నారు, ఎక్కడ ఇస్తున్నారు, అది ఇప్పుడు కంటే ఏం చేస్తుంది ఇవన్నీ, దాని గురించి మేము స్వచ్ఛందంగా తెలంగాణలో ఉన్న మన వైశ్యుల అందరం కూడా మేము వ్యాపారం మా జీవనోపాధి, మేము వ్యాపారం చేసుకుని బతికేటోళ్ళం. కాబట్టి మా పొట్టను కొట్టడానికి ఈ యొక్క వేరే రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి మన రాష్ట్రంలో పెట్టడం జరుగుతుంది. వాళ్ళకు దాని గురించి మేము ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరుగుతుందండి. రైట్, అంటే మార్వాడీని మొత్తం పంపించాలని మీరు డిమాండా, లేకపోతే మార్వాడి వ్యాపారస్తులను వెనక్కి పంపించాలని డిమాండా, లేకపోతే వాళ్ళ వ్యాపారం చేసుకునేయండి, వాళ్ళ వ్యాపారంలో నాసిరకానికి సంబంధించి గుర్తించాలని చెప్పి మీ ప్రతిపాదన, ఇక్కడ దేన్ని బలంగా తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు? మేము బలంగా తీసుకోలేదు, మేము తెలంగాణలో ఉన్న ఆర్యవైశ్యులు మాత్రమే ఇక్కడ బిజినెస్ చేసుకుంటాం. ఆర్యవైశ్యులతో పాటు మన దగ్గర ఉన్న తెలంగాణలో ఉన్న మిగతా కులస్తులతో బిజినెస్ చేసుకుంటారు. కాబట్టి మన రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళే మన బిజినెస్ చేసుకుంటున్నాము. వేరే వాళ్ళు వచ్చి మన దగ్గర ఈ యొక్క కిరాణా షాపులే కాకుండా రేపు బంగారం షాపులే కంచుతా ప్రతి ఒక్క షాపులలో సుద్ధా అన్ని పెడితే రేపు రాబోయే రోజులలో సుద్ధా తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు సుద్ధా రోడ్డు పోవడం పని వస్తుంది అని చెప్పని ముందుగానే మేము హెచ్చరించడం జరుగుతుంది. రైట్, అంటే తెలంగాణకి సంబంధించి మీరు ప్రస్తావించారు, తెలంగాణకి సంబంధించి పోరాటంలో అందరూ తమ తమ పాత్ర పోషించారు. ప్రస్తుతం రాజాసింగ్ కూడా అదే అంశాన్ని ఇక్కడ ప్రస్తావిస్తున్న పరిస్థితి ఉంది. తరతరాలుగా మేము ఇక్కడే ఉన్నాము, అలాంటప్పుడు ఇటువంటి వివక్ష అనేది కరెక్ట్ కాదు, అందరూ కలిసిమెలిసి బతుకుతున్నాం అనుకునే క్రమంలో ఎందుకు ఈ వివాదాన్ని ఇప్పుడు తెర మీదకి తీసుకురావడం అనే ఒక అంశాన్ని తెర మీద ఇన్ఫ్యాక్ట్ ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు ఎందుకు? ఇప్పుడు తెలంగాణలో ఉన్న తెలంగాణ తెచ్చుకున్నది మనము బతుకులు బాగుపడడానికి. అన్ని ఇదివరకే ఆంధ్ర వాళ్ళతో పెత్తనం చేస్తే ఆంధ్ర వాళ్ళతో ఉంటే ఆంధ్ర మొత్తం ఈ హైదరాబాద్ సిటీని మారుమూల గ్రామం అన్ని పెద్ద పెద్ద మండల జిల్లా స్థాయి
ఉన్న సుధా అన్ని ఆంధ్ర వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆంధ్ర నుంచి తెలంగాణ తెచ్చుకొని తెలంగాణ అభివృద్ధి చెందాలని చెప్పి తెలంగాణ ప్రజలు ముందుకు వచ్చి తెలంగాణ ఉద్యమం చేశాము, తెలంగాణ సాధించుకున్న తెలంగాణలో మన తెలంగాణ వ్యాపారస్తులే కానీ ఎవరైనా కానీ ఈ యొక్క చేసుకొని బతకడానికి మనం అందరూ కొట్టాలు తెచ్చుకున్న తెలంగాణను రాజస్థాన్ నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ పెత్తనం చేస్తే మనం చూసుకుంటూ ఉండడం మంచిది కాదని చెప్పని మేము ఉద్యమం స్టార్ట్ చేశామండి. రైట్, అంటే పెత్తనం అంటే ఏం చేస్తున్నారండి వాళ్ళు? ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆ నాటి కాలం లోపల ఉన్న బ్రిటిష్ వాళ్ళు సుద్ధ వ్యాపారం కొరకు వచ్చి భారతదేశాన్ని ఆక్రమించుకున్నారు. ఈ రోజు తెలంగాణ వ్యాపారం కొరకు వచ్చిన రాష్ట్రాన్ని సుద్ధ రేపు మన తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేస్తూ వచ్చారని గ్యారంటీ ఉందండి. ఇప్పుడు మన రాష్ట్రం మనం సాధించుకోవడానికి వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ బిజినెస్లు చేసి ప్రతి ఒక్క కిరాణమే కానీ బట్టలే కానీ బంగారమే కానీ అన్ని షాపులు సుద్ధా వీళ్ళు ఏర్పాటు చేసుకుంటూ పోతే మన రాష్ట్రాన్ని రేపు వాళ్ళ స్వాధీనంగా తీసుకోవాలని ఆలోచన విధానం సుద్ధా మనతో ముందు సుద్ధా గుర్తించవలసిన ఈ యొక్క పాయింట్. అంటే శివరాజ్ గారు, అఫ్ కోర్స్ ఇక్కడే కాదు, మనం కూడా బయటకు వెళ్ళి మిగతా రాష్ట్రాల్లో మనం కూడా షాపులు పెట్టుకుంటే, అంటే మన తెలుగు రాష్ట్రాల నుంచి, తెలంగాణ నుంచి కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు, లేకపోతే ఎక్కడి నుంచైనా వెళ్ళి వేరే చోట షాపులు పెట్టుకుంటే అభ్యంతరమే ఉండదు. బట్ పెట్టుకోకపోవడం అక్కడ మనకుండే వెసులుబాటు, మనకుండే సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది కదా. వాళ్ళు ఇక్కడికి వచ్చారని చెప్పి వెంటనే వాళ్ళ దగ్గర ఫుడ్ని తీసుకోకపోవడం, లేకపోతే వాళ్ళ దగ్గర కొనాలో వద్దో మన మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మనకు బాగుందంటే వెళ్తూ ఉంటాం. సో అటువంటి పరిణామక్రమం ఉంటుంది కదా. యా, ప్లీజ్ చెప్పండి. షాపు పెట్టుకున్నామండి, షాపు కొన్నాళ్ళని చెప్పి జనం ఎవరు షాప్ పెడితే ఎవరు రూపాయి తక్కువ ఇస్తే వాళ్ళ దగ్గరికి పోతారు. అది నాణ్యత ఉన్నదా లేదా అన్న సంగతి ప్రజలకు తెలియదు కదండి. ఓకే, ఆ నాణ్యత గురించి మేము చెప్తున్నది. ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చే వస్తువుల దగ్గర నాణ్యత లేదు, వాళ్ళు అమ్మే విధానంలో నాణ్యత లేదు. వాళ్ళు ఒక మార్వాడీస్ అంటే షాపు అలంకరణ చేసుకొని ఆకర్షించుకొని దాని నాణ్యత లేని వస్తువులు ఇస్తున్నారు. కాబట్టి అదొక పాయింట్. రెండోది ఏంటంటే మన తెలంగాణకు చెందిన వాళ్ళ తెలంగాణ వాళ్ళు అభివృద్ధి చెందాలి, మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి తెచ్చుకున్నందుకు మనం అభివృద్ధి చెందాలి. మన రాష్ట్రం వేరే రాష్ట్రం నుంచి మనం పోతాం, కానీ ఇంత మొత్తాన్ని రావడం లేదు. ఒక రాష్ట్రానికి సంబంధించిన మారుమూల పల్లెటూరులకు వస్తుందంటే మన రాష్ట్రంలో కూడా ఎక్కడెక్కడ తిరుగుతున్న సభ్యులు ఆలోచించుకోండి. మా దగ్గర చక్కగా పల్లెటూరు 500,000 జనాభా ఉన్న పల్లెటూరులకు వస్తుంటే మార్వాడి షాపులు పెడుతున్నట్టే వాళ్ళు ఎంతవరకు మన రాష్ట్రంలో చేరిపోయారో ఆలోచించండి. రైట్, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. గో బ్యాక్ మార్వాడి ఉద్యమంపై మీ అభిప్రాయానికి సంబంధించి అంటూ ఆర్టీవీ ఒక ప్రశ్నను తెర మీదకి తీసుకొచ్చింది. ఆ ప్రశ్నకు సంబంధించి మీరు చూస్తున్నారు, ఆర్టీవీ స్క్రీన్ మీద ఒక పోల్ని కండక్ట్ చేసింది. ఉద్యమం సరైందే అంటూ దాదాపు 60-70% మంది, ఇంకా చెప్పంటే 60-80% మంది ఇక్కడ ఉద్యమం సరైంది అంటున్నారు. ఉద్యమం సరికాదు అంటూ కూడా 20-30% ఆ ఫ్లక్చువేషన్స్ అయితే ఉన్న సందర్భం. ఈ క్రమంలోనే కొంతమంది కమెంట్ చేస్తున్నారు. కమెంట్స్ కూడా చదివి వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. రమణారెడ్డి కమెంట్ చేస్తున్నారు, గుడ్ అంటున్నారు. అలాగే అశోక్ గండ్ల బండి సంజయ్కి చేకూడుతున్న సందర్భం. అలాగే బబ్లు మార్వాడీలు గో బ్యాక్, బీజేపీ గో బ్యాక్ అంటూ కూడా ఆయన చెప్పడం జరుగుతోంది. అట్ ద సేమ్ టైం అశోక్ గండ్ల రాజాసింగ్కి చేకూడుతున్న సందర్భం. అట్ ద సేమ్ టైం మరికొన్ని కామెంట్స్ చదివే ప్రయత్నం చేస్తున్నాను. @DAST దస్తగిరి, ఓకే, దస్తగిరి ఫర్ యూ కమెంట్ చేయడం జరిగింది. బీజేపీకి ఫండ్ వస్తుంది, అందుకే సపోర్ట్ చేస్తారు అంటూ కూడా లోకల్ వాళ్ళను బానిసగా చూసి హ్యాపీ ఉంటారు బీజేపీ వాళ్ళు అంటూ కూడా చెప్తున్న సందర్భం. అలాగే చిరంజీవి ఈ ఉద్యమం డీప్ స్టేట్ కుట్రలో ఒక భాగం అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం. అలాగే రఘురామ్ ఇక్కడ కమెంట్ చేయడం జరుగుతోంది, ఎవరు ఎక్కడైనా బిజినెస్ చేసుకోవచ్చు. ఇలా చాలా కమెంట్స్ వస్తున్నాయి. ఒక విధంగా చెప్పాలంటే కమెంట్స్ అయితే ఉందనే చెప్పుకోవాలి. ఈ క్రమంలో మీకేమనిపిస్తుందో చెప్పే ప్రయత్నం చేయండి. ర్యాండమ్గా కొన్ని కమెంట్స్ని నేను చదివి వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఇప్పుడు ఆమన్గల్ బంద్ అంటూ కూడా ప్రస్తుతం వ్యాపారస్తులు పిలుపునిచ్చారు. వ్యాపారస్తులందరూ కూడా బంద్కు పాటించాలి, వ్యాపారస్తులందరూ కూడా బంద్ని జయప్రదం చేయాలంటూ కూడా వాళ్ళు అక్కడ డిమాండ్ని తెర మీదకి తీసుకొస్తున్న సందర్భం. మార్వాడీల పెత్తనం ఎక్కువైపోయింది అంటూ కూడా వాళ్ళు చెబుతున్న సందర్భం ఉంది. సో ఈ క్రమంలోనే మనతో పాటు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రామని శివరాజు కూడా లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయనతో పాటు మరికొంతమంది గెస్టులు కూడా మనకి, ఓకే, డాక్టర్ అందే సత్యం కూడా, విశ్లేషకులకు డాక్టర్ అందే సత్యం కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి
సత్యం గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. సత్యం గారు నమస్తే అండి. సత్యం గారు నా మాట వినిపిస్తుందా? రైట్. సత్యం గారు, బహుశా ఇది చాలా ఒక డిఫరెంట్ సినారీ ఇప్పుడు తెర మీదకి వచ్చిందనే చెప్పుకోవాలి. ఇటు మార్వాడీలకు సంబంధించి, బిజినెస్లకు సంబంధించి మరి ముఖ్యంగా ఇష్యూని తెర మీద తీసుకురావడం జరుగుతుంది. నాసిరకం వస్తువుల కారణంగా వాళ్ళ వ్యాపారంకి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇబ్బందికర వాతావరణం ఉంది. తెలంగాణలో మార్వాడీలు గో బ్యాక్ అనే ఉద్యమాన్ని ఇప్పుడు తెర మీదకి తీసుకొస్తున్న సందర్భం కొంతమంది. సో దీన్ని ఎలా చూడాలి? ఎందుకంటే ఎవరైనా ఎక్కడైనా వ్యాపారం చేసుకునే హక్కు మన రాజ్యాంగం మనకు కల్పించింది. సో దీన్ని ఎట్లా చూడొచ్చండి? ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఓకే, దీని నేషనల్ మార్కెట్ అంటారు. నేషనల్ మార్కెట్ అనుకున్న తర్వాత వస్తువులు కూడా లోకల్గా అమ్మేటువంటి వస్తువులు వేరు ఉంటాయి, నేషనల్ లెవెల్లో అమ్మేటువంటి వేరు ఉంటాయి. అవును. పాలు పెరుగు ఇటువంటివన్నీ ఎవరు లోకల్ మార్కెట్లో వాళ్ళు అమ్ముకుంటారు. కానీ కిరాణం కానీ, ఇతర వస్తువులు కానీ, బంగారం కానీ, లేక ఇతర వెండి కానీ, ఇతర అనేకమైన సస్టైనబుల్ గూడ్స్ అన్నిటిని కూడా నేషనల్ మార్కెట్లో అమ్ముకుంటాం. ఈ స్థితిలో ఎక్కడ డిమాండ్ ఉంది, ఎక్కడ వ్యాపారం ఉందో అక్కడ పోయి అమ్ముకునేటువంటి అవకాశం ఉంది. అయితే మైగ్రేషను ఎక్కువ ఉన్నప్పుడు కొన్ని సమస్యలు వస్తున్నాయి. ఉదాహరణకు ఆంధ్ర తెలంగాణ ఉద్యమం అప్పుడు ఇక్కడ చీప్గా ఉన్నటువంటి ల్యాండ్స్ మొత్తం అక్కడ ఫర్టైల్గా ఉండి ప్రొడక్టివిటీ ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఇక్కడ కొనేశారు హైదరాబాద్ చుట్టూ. అది వ్యతిరేకతకు దారి తీసింది. మొత్తం తెలంగాణ భూములను తక్కువ ధరలకు కొనేశారని చెప్పేసి. అట్లనే ఇప్పుడు కూడా ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రం, ఒక ప్రధానానికి ఒక ప్రదేశం అనేటువంటి ఎందుకు ఎగనిస్ట్కి వస్తున్నాయి అంటే లోకల్ ఉన్నటువంటి పీపుల్ యొక్క చేతుల్లో ఉన్నటువంటి ప్రొడక్షన్స్ కానీ, లేకపోతే ఎంప్లాయ్మెంట్ కానీ ఇటువంటి ఒక టచ్ అయ్యి ట్రబుల్ ఇచ్చినప్పుడు ఈ వ్యతిరేకత వస్తూ ఉంది. సహజంగానే హైదరాబాద్కు ఇప్పుడు అనేక మంది అనేక రకాల వ్యాపారాలకు వస్తారు. కానీ ఇవాళ ఏ బజార్లో చూసినా ఒక కిరాణా దుకాణం అయితే మార్వాడిది ఉండేటువంటి పరిస్థితి వచ్చింది. అట్లాగే మార్పుల్లో దరిదాపు 80-85% మార్బుల్ షాపులు రాజస్థానీలు, మార్వాడీలే ఉండేటువంటి స్థితి వాళ్ళ మన దగ్గర కొనసాగుతుంది. కాబట్టి ఇవే ఎంప్లాయ్మెంట్ మొత్తాన్ని, ఉపాధి మొత్తాన్ని పోగొడుతున్నాయి అనలేం. కానీ ఏదేమైనా ఒకటి, ఈ నేషనల్ మార్కెట్ ఉన్నప్పుడు రాజ్యాంగం అందరికి అవకాశం ఇచ్చినప్పుడు ధరల విషయంలో కానీ, లేకపోతే క్వాలిటీ విషయంలో కానీ పోటీ పడ్డప్పుడు కన్జ్యూమర్స్కి ఎట్లాగూ కన్జ్యూమర్ బిహేవియర్ అనేటువంటి సావరింటీ బిహేవియర్, వాళ్ళ మీద ఏ ఒత్తిడి లేదు. పలానా వాళ్ళ దగ్గరనే కొనాలని చెప్పేసి ఏం లేదు ఒత్తిడి. వాళ్ళకి ఎక్కడ బెనిఫిట్ అనిపిస్తే, ఎక్కడ క్వాలిటీ అనిపిస్తే అక్కడికే పోయి కొంటారు. కాబట్టి ఏదైనా తేడా వస్తే అది ఖచ్చితంగా ఓపెన్ మార్కెట్లో నిలబడలేదు. గవర్నమెంట్ ఇప్పుడు మార్వాడి షాపులు గవర్నమెంట్ సపోర్ట్ తోటి పెట్టినటువంటి పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లాగా కావు ఇది. కాబట్టి ఓపెన్ మార్కెట్లో ఉన్నప్పుడు క్వాలిటీ ప్లస్ ప్రైస్ ఈ రెండు సస్టైన్ అయితేనే కన్జ్యూమర్స్ పోతారు, లేకపోతే పోరు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆర్యవైశ్యులు కూడా వాళ్ళ వ్యాపారంలో ఒక నమ్మకం, ఇప్పటి వరకు ఆర్యవైశ్యుల మీద నమ్మకం ఉంది కిరాణా వ్యాపారంలో. ఈ వ్యాపారంలో వాళ్ళతోటి పోటీపడి నిలబడటం తప్ప చట్టబద్ధంగా వాళ్ళని పంపించేటువంటి అవకాశం కనపట్లేదు. ఓకే, ఇంట్రెస్టింగ్ పాయింట్ని మీరు తెర మీద తీసుకొచ్చారు. ఒక్కసారి నేను శివరాజ్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శివరాజ్ గారు, ఇక్కడ వినిపిస్తున్న మాట ఒకటి, ఎస్ మీరు ఒక ప్రతిపాదన తెర మీదకి తీసుకురావచ్చేమో, కానీ చట్టపరంగా వెళితే కనుక దీనికి బహుశా ఇబ్బందికర వాతావరణం గురే అవకాశం ఉంది అనే ఒక కమెంట్ వినిపిస్తోంది. సో ఇక్కడ ప్రధానమైన వినిపించే ప్రశ్న ఏంటంటే కనుక, అఫ్కోర్స్ ఈ ప్రశ్న తెర మీదకి వచ్చినప్పుడు మరి తెలంగాణ నుంచి ఇక్కడి నుంచి చాలామంది ఇటు అమెరికాకో లేకపోతే విదేశాలకో వెళ్ళి అక్కడ చదువుకుంటున్న వాళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు, వ్యాపారులు ఉన్నారు. సో మరి అది ఎంతవరకు సమంజసం? ఇక్కడ ఇది కరెక్ట్ కాదుకున్నప్పుడు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మాట్లాడుకున్నా ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఆ ప్రశ్న తలెత్తుతుందిగా, అప్పుడు దీనికి సమాధానం ఇస్తారు, దానికి కంపారిజన్ చేయొద్దంటారా? ఇప్పుడు తెలంగాణ నుంచి అమెరికాకు పోయినా, విదేశాలకు ఎక్కడికి పోయినా వాళ్ళు ఉద్యోగరీత్యా వేరు, ఉద్యోగం చేసుకోవడానికి వేరు, వాళ్ళ జీవనోపాధి కొరకు ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళారు. కానీ తెలంగాణలో ఉన్న ఇప్పుడు వేరే రాష్ట్రాల నుంచి వ్యాపారం కొరకు వచ్చిందని చెప్పని మా పొట్ట కొడుతురు, మా ఆర్యవైశ్యులను మా వ్యాపారాలు చేసుకోకుండా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మేము వాళ్ళను వెనుదిరిగిపోవాలని చెప్పని మేము హెచ్చరిస్తున్నామండి. ఉద్యోగం చేసుకోవడానికి బయటకు వెళ్ళారు వాళ్ళు, ఉద్యోగస్తులు. ఉద్యోగం వ్యాపారం వేరు, ఉద్యోగం వేరు. ఇప్పుడు మీ తెలంగాణలో ఉన్న ఆర్యవైశ్యులు ఉద్యోగం చేసుకుంటున్నాం కాదు కదా, వ్యాపారం చేసుకుంటున్నాం. వ్యాపారం రీత్యా మాకు నష్టం జరుగుతుంది. కాబట్టి
వాళ్ళు 80% ఇప్పుడు అతను చెప్పినట్టే సత్యంగా చెప్పినట్టే 80% ఏమో వాళ్ళు ఇక్కడికి వచ్చేసారు. మరి ఇప్పుడు మేము ఉన్న తెలంగాణలో ఉన్న 100% ఉన్న ఆర్యవేత్తలు మేము ఎక్కడికి వెళ్ళాలి? దాని గురించి మేము తెలంగాణలో వ్యాపారం చేసుకోవడానికే కదా ఉన్నది కంచి దాని. కాబట్టి వాళ్ళు ఇప్పుడు తెలంగాణలో వ్యాపారం చేసుకుంటాం కాబట్టి వాళ్ళు వెనుదిరాలని చెప్పని గో బ్యాక్ అని చెప్పి నిర్ణయం తీసుకున్నది. బట్ శివరాజ్ గారు మీరు అదే మా ఆలోచన అది. ఓకే, మీరు అంటున్న మాట ఏంటంటే కనుక వ్యాపారం చేసుకుంటే చేసుకున్నారు, కానీ నాసిరకం వస్తువులు కాదు, సరైన వ్యాపారం చేసుకుని హెల్దీ కాంపిటీషన్ ఇస్తే కనుక సిద్ధం అంటున్నారు, రైట్? ఓకే, ఇప్పుడు వారు అన్నది వారు కరెక్టే. వ్యాపారం చేసుకునేది దేశంలో ఎక్కడైనా చేసుకోవచ్చు, పర్మిషన్ తీసుకొని ఎక్కడైనా వ్యాపారం చేసుకోవచ్చు. కానీ హెల్దీగా ఆరోగ్యం లేకుండా నాసిరకంగా ఇచ్చేది కాబట్టి దాన్ని హెల్దీ వ్యాపారం. రైట్ శివరాజ్ గారు, బహుశా చిన్న టెక్నికల్ గ్లిచ్ వచ్చినట్టుంది, మళ్ళీ మీ దగ్గరికి వచ్చే ప్రయత్నం చేస్తాను నేను. మీ వాయిస్ కట్ అవుతోంది. ఓకే ఓకే, మ్యూట్లోకి వెళ్ళిపోయింది మీ ఫోన్, ఒకసారి అన్మ్యూట్ చేయండి శివరాజ్ గారు. రైట్, ఒకసారి ఈ టైం గ్యాప్లో ఒకసారి సత్యం గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సత్యం గారు, మీరు ఇందాక మాట అన్నట్టుగా అఫ్కోర్స్ ఎవరి రైట్ వాళ్ళకు ఉంటుంది, వ్యాపారం ఎక్కడైనా చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు ఈ ఇంపాక్ట్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో, ఎందుకంటే లేబర్కి సంబంధించి మాట్లాడుకున్న బహుశా యూపీ నుంచి కావచ్చు, బీహార్ నుంచి కావచ్చు, ఒడిశా నుంచి కావచ్చు, సిటీస్ మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అటు విశాఖపట్నం వచ్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది, బీహార్ నుంచి కావచ్చు, లేకపోతే ఒడిశా నుంచి. ఇక్కడ మనకి ఆ ఇంపాక్ట్ ఉంది. తెలంగాణకు సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో ఢిల్లీ వెళ్ళిపోయినా అక్కడ యూపీ నుంచి కనిపిస్తూ ఉంటారు. సో ఆయా రాష్ట్రాల్లో పరిస్థితులు వాళ్ళకి కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పుడు, లేకపోతే అక్కడి నుంచి కంపారిజన్ చేసుకున్నప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు కాస్త వలస జీవులుగా మారిన క్రమంలో కాస్త జీతాలు ఎక్కువ ఉంటాయనో, లేకపోతే పైసలు ఎక్కువ వస్తాయనో వస్తూ ఉంటారు. దీన్ని ఎక్కడ తప్పుపట్టే అవసరం కానీ అవకాశం కానీ లేదు. కానీ ఇక్కడ వీళ్ళంటున్న మాట ఏంటంటే, ఇక్కడ వ్యాపారస్తులు ఇక్కడ వాళ్ళు తీసుకుంటే కాస్త ప్రొడక్టివిటీ ఉంటుంది కదా, ఇక్కడ యువత బాగుపడే అవకాశం ఉంటుంది కదా. సో దీన్ని పూర్తిగా ఎలా చూడొచ్చు? కొట్టిపారేసే అంశం కింద చూడాలా, లేకపోతే ఏ కోణంలో చూడొచ్చు అండి దీన్ని సత్యం గారు? ఇప్పుడు బీహార్, ఒరిస్సా, ఉత్తరప్రదేశ్లో ఎకనామిక్ యాక్టివిటీ లేదు. ఎకనామిక్ యాక్టివిటీ లేకపోతే ఉపాధి కూడా దొరకదు. కాబట్టి ఆ రాష్ట్రాల నుంచి మన ఆంధ్రప్రదేశ్ కానీ, హైదరాబాద్ కానీ, లేకపోతే ఇతర సౌత్ రాష్ట్రాలకు వస్తున్నారు వాళ్ళు. అవును. కాబట్టి తర్వాత రెండవది, వాళ్ళ శ్రమ మన వాళ్ళకు నచ్చుతుంది. ఎందుకంటే వాళ్ళ ఆ ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ వచ్చి ఎక్కువ కష్టపడుతున్నారు, ఎక్కువ పని చేస్తున్నారు అనేటువంటి ఆ ఒపీనియన్ ఉండబట్టే ఇవాళ బిల్డింగ్ యాక్టివిటీలో 80% వర్కింగ్ క్లాస్ వాళ్ళే. బీహార్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి వచ్చినటువంటి వాళ్ళే. కాబట్టి వాళ్ళ కమిట్మెంట్ ఇక్కడ ఉన్నటువంటి బిల్డర్స్ కానీ, ఇండివిజువల్స్ కానీ నచ్చుతుంది, కష్టపడి పనిచేస్తారనేది. అట్లాగే ఇప్పుడు ఇక్కడ కూడా ఇవాళ ఆర్యవైశ్యులు పోటీ పడ్డప్పుడు, వాళ్ళు నాసిరకం వస్తువులు అన్నప్పుడు ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ వేస్తారో ఖచ్చితంగా ప్రజలు ఎడ్యుకేట్ అవుతారు. ఎడ్యుకేట్ అయ్యి వస్తువులు పరిశీలించడం మొదలు పెడతారు. నిజమేనా నాసిరకమా, లేకపోతే ఈ కాంపిటీషన్ లో క్వాలిటీ ఉన్నటువంటి అనేటువంటిది ఖచ్చితంగా ఇవి ఇప్పుడు ఆర్యవైశ్యులు లేవనెత్తడం తోటి ఈ ఇష్యూ ఖచ్చితంగా జనం దృష్టిలో కూడా పోయింది. కాబట్టి జనం ఇవి మంచిగా కాదని పరిశీలించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి క్వాలిటీ మెయింటైన్ చేయటంలో ఎవరైనా పోటీ పడితే దానికి ఎవరికి అభ్యంతరం ఉండదు. కాబట్టి వీళ్ళు రాజస్థాన్ వాళ్ళు వచ్చినటువంటి వాళ్ళు నాసిరకం వస్తువులు అమ్మితే దీర్ఘకాలంలో అవి మూతపడేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఆర్యవైశ్యులు ఇచ్చిన స్టేట్మెంట్ తోటి ప్రజలు కూడా పోల్చుకుంటారు. నిజమైన వీళ్ళు అనేది ఈ నాసిరకం వస్తువులు మనం ఎందుకు కొనాలన్నటువంటి ప్రశ్న వస్తుంది. ఎందుకంటే వాళ్ళ కన్జ్యూమర్స్ కు దరిదాపు అందరు సెల్ ఫోన్లు వాడే దశకి దిగారు. చదువున్నా చదువు రాకున్నా ఆ ఇంటర్నెట్ దరిదాపు 100 కోట్ల మందికి ఇంటర్నెట్ ఉంది. ఆ స్థాయిలో అంతో ఇంతో తెలివితేటలు వచ్చినాక ఒక వస్తువు క్వాలిటీ ఉందా లేదా అనేటువంటిది చూసేటువంటి తెలివితేటలు కూడా వచ్చినాయి ఇవాళ. ఆ తర్వాత ఎప్పుడు కూడా ఓపెన్ మార్కెట్ లో కన్జ్యూమర్ బిహేవియర్ అనేది ఇండిపెండెంట్ బిహేవియర్ ఉంటుంది. అంటే ఎవరి ఒత్తిళ్ళు ఉండవు. కాబట్టి ఇప్పుడు మన రాజు అన్నట్టుగా ఇవాళ అదే పబ్లిక్ అంటే గవర్నమెంట్ సపోర్టెడ్ సెక్టార్స్ అయితే మేము మా లోకల్ని తీసుకుంటాం, రాజస్థాన్ వాళ్ళని కానీ ఇంకొకరు కానీ తీసుకోమని ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చు, ప్రిఫరెన్స్ కూడా ఇవ్వచ్చు. కానీ ఇది ఓపెన్ మార్కెట్లో చేసేటువంటి వ్యాపారం కాబట్టి ఓపెన్ మార్కెట్లో ఏ రాష్ట్రం నుంచైనా వచ్చి ఇక్కడ వ్యాపారం చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఒకవేళ మేము రాజస్థాన్ నిలబడతామంటే ఇతర రాష్ట్రాల్లో, ఇతర దేశాల్లో కూడా అదే ట్రెండ్ మొదలవుద్ది. ఇవాళ మనం అరబ్ దేశాల్లో మన వాళ్ళు దరిదాపు 60 లక్షల కుటుంబాలు ఉన్నాయి, అమెరికాలో 50 లక్షల కుటుంబాలు ఉన్నాయి, యూరోప్లో 20 లక్షల కుటుంబాలు ఉన్నాయి. మరి వీళ్ళందరి భవిష్యత్తు ఏమిటి? అక్కడ ఇప్పటికే ట్రంప్ ఆ పని చేస్తుంటే మనం వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి ఇవి విత్ ఇన్ ది నేషన్ కూడా ఇవాళ
అటువంటి మైగ్రేషన్ ఉంది ఇవాళ. సాఫ్ట్వేర్ ఉంది అనుకోండి, బెంగళూరులో అన్ని రాష్ట్రాల నుంచి పోయిన వాళ్ళు ఉన్నారు, హైదరాబాద్ అన్ని రాష్ట్రాల నుంచి పోయిన వాళ్ళు ఉన్నారు. నేను ఒకసారి కలకత్తా పోతుంటే ఔరా ఎక్స్ప్రెస్ లో బెంగాల్ యువకుల్ని 6-7 మంది ఇక్కడి నుంచి పోతుంటే ఎందుకయ్యా మరి ఎందుకంటే అవర్ గవర్నమెంట్ అట్టర్లీ ఫ్లాప్డ్ ఇన్ ఐటీ సెక్టర్ సార్ ఇన్ కలకత్తా, దట్స్ వై వీ కేమ్ టు హైదరాబాద్ అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఒక్కొక్క రాష్ట్రం ఒక్కొక్క దగ్గర ప్రిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఆ టాలెంట్ ఉన్న వాళ్ళందరూ వస్తారు. కాబట్టి ఇది కరెక్ట్ అయితే రేపు బెంగళూరులో ఐటీలు ఉన్నటువంటి రాష్ట్రాల వాళ్ళందరూ వెళ్ళిపోవాలి, హైదరాబాద్ ఐటీలు ఉన్న వాళ్ళందరూ వెళ్ళిపోవాలి అనేటువంటి నినాదాలు కూడా కరెక్ట్ అవుతాయి. అమెరికా వాడు మనల్ని వెళ్ళగొట్టడం కూడా కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఒకటే, ఎక్కడైనా అన్హెల్దీ కాంపిటీషన్ ఉంటే దాన్ని ప్రభుత్వం జోక్యం చేసుకుని సరి చేయొచ్చు. కానీ అంటే మీరు అన్నట్టుగా ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ మీరు తెర మీద తీసుకొచ్చారు. ఇప్పుడు కనుక సపోజ్ వీళ్ళు ఒక కాల్ని పిలుపునిచ్చారు, మార్వాడీలు గో బ్యాక్ అంటూ కూడా, ఒకవేళ ఆ నినాదం చాలా స్ట్రాంగ్గా వెళ్ళి ఒకవేళ అదే డెసిషన్ కనుక రెప్లికేట్ అయ్యింది అనుకున్నాం సత్యం గారు, సో ఎటువంటి పరిణామాలు, ఎటువంటి దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం ఎటువంటి పాజిటివ్ పరిణామాలు ఉండే అవకాశం ఉంటుందండి? ఇప్పుడు ఈ ఇష్యూ గవర్నమెంట్ పరిధి దాటికి కోర్టుకే పోతారు, ఎవరైనా ప్రొటెక్షన్ ఏమైనా పోతారు. కోర్టు దీనికి నెగిటివ్ ఇచ్చేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఇండియా మొత్తంలో కూడా అనేక రాష్ట్రాలు ఇంకో రాష్ట్రాల్లో పోయి స్థిరపడ్డారు. ఇవాళ హైదరాబాద్ లో రాజస్థాన్ మార్వాడీ లేదు, తెలంగాణకు మించిన స్థాయిలో ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, అట్లాగే కర్ణాటక నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, మలయాళీ ఉన్నారు. వాళ్ళ ఫెస్టివల్ చూస్తున్నప్పుడు మనం సంఖ్య చూస్తుంటాంగా. కాబట్టి అందరు భిన్న కులాలు, భిన్న ప్రాంతాలు, భిన్న మతాల వాళ్ళు సెటిల్ అయినటువంటి హైదరాబాద్ లో మీరు ఉండటానికి వీల్లేదని చెప్పేసి అనటం కరెక్ట్ కాదు. కాకపోతే వ్యాపారంలో డైవర్సిఫైడ్ అంటే పలానా వ్యాపారం మేము చేయాలి, పలానా వ్యాపారం వాళ్ళు చేయాలి, లేదా పలానా వస్తువులు మేము అమ్మాలి, పలానా వస్తువులు వాళ్ళు అమ్మాలి అనేటువంటిది ఓపెన్ మార్కెట్లో నిర్ణయించలేరు. అది పబ్లిక్ సెక్టర్ అయితే నిర్ణయించవచ్చు. కాబట్టి ఈ సమస్యని సామరస్యంగా అర్థం చేసుకోవాలి తప్ప అగ్రెసివ్గా తీసుకుపోతే రాంగ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది. రైట్, కంక్లూషన్కి వెళ్ళి ఒకసారి శివరాజ్ గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శివరాజ్ గారు, సో ఇక్కడ అఫ్కోర్స్ మీరు సత్యం గారి మాటలు విన్నారు, ఇప్పటికే కొంతమంది కూడా కమెంట్ చేయడం జరుగుతుంది, కొంతమంది అభిప్రాయానికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఉద్యమం సరైంది అని చెప్పి దాదాపుగా 70-80% మంది అంటూ ఉన్న పరిస్థితి ఉంది. అలాగే ఉద్యమం సరికాదంటూ 20-30% మంది చెప్తున్న పరిస్థితి ఉంది. సో శివరాజ్ గారు, ఇప్పుడు ఉద్యమానికి సంబంధించి ఎటువంటి కార్యాచరణతో ముందుకు వెళ్ళబోతున్నారు? మరి ముఖ్యంగా ఎటువంటి ప్రధానమైన డిమాండ్ని తెర మీద తీసుకురాబోతున్నారు? మార్వాడీలు గో బ్యాక్ అనే అంశానికి సంబంధించి ఇంకా తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుందా, లేకపోతే కాదు కొంతమందికి సంబంధించి నాశనకంగా వస్తువులను విక్రయిస్తున్న సందర్భంలో వాళ్ళ మీద తగిన చర్యలు తీసుకోండి, ఒకవేళ ఆ సంఖ్య ఎవరు ఏ స్థాయిలో ఉన్నా కూడా వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకుంటే కనుక అది మార్కెట్ మీద ఒక పాజిటివ్ రెప్లికేషన్, ఒక పాజిటివ్గా మారే అవకాశం ఉంటుందని అంశం మీద వెళ్ళే ప్రయత్నం జరుగుతుందా? ఏం చేయబోతున్నారండి? ఇప్పుడు ఒక్కటండి, నాసి రకము మీద సరుకులు తీసుకొచ్చడం అన్నది ఒక పాయింట్. ఎందుకంటే మరి చెకింగ్ చేసినప్పుడు మాత్రమే దొరుకుతారు, నిత్యం చెకింగ్ చేసుకోవడానికి వీలు కాదు. ప్రతి ఒక్క షాపులో ప్రతిరోజు చెకింగ్ చేసుకోవడానికి వీలు కాదు. కాబట్టి వాళ్ళకి అలవాటు విధానము, వాళ్ళ వ్యాపారం అటువంటి విధానంలో ఉన్నది. కాబట్టి అటువంటి విధానం వ్యాపారం మన దగ్గర వద్దు. కాబట్టి మనం నాశనకంగా దొరికింది కాబట్టి ఈ రోజు వాళ్ళు ఒక షాప్ అని చెప్పంటారు. ప్రతిరోజు ప్రతి షాపులో ప్రతి విధానంగా మనం తెలంగాణ మొత్తంలో చెకింగ్ చేయలేం కదండి. ఆ రకంగా వాళ్ళ వృత్తి అటువంటిది. కాబట్టి ఆ వృత్తి మన తెలంగాణ ప్రజల మీద పడుతుంది. కాబట్టి తెలంగాణ ప్రజల ఆరోగ్యాలు క్షీణిస్తాయి. కాబట్టి అదే విధంగా వాళ్ళు గో బ్యాక్ అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళు తీసుకునే వస్తువులు మన తెలంగాణలో ఉన్న ఏజెన్సీల దగ్గర మాత్రం తీసుకోవడం లేదు. వాళ్ళు ఎక్కడి నుంచి చేస్తున్నారో, వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పని ఆ విధానంగా మనము వ్యాపారం అనేది నీతి నిజాయితీ మంచి సరుకులమ్మి మంచి విధానంతో మన ఆరోగ్యాలు బాగుండాలని చెప్పనే మనం ఈ ఒక్క కిరాణం సంబంధించి తీసుకుంటేనే అందరి ఆరోగ్యాలు బాగుంటాయి. మిగతా వ్యాపారం ఏ వ్యాపారం వేరే ఉండదు. కిరాణం అంటే మనం ప్రతిరోజు నిత్యం తినేది అదే దాంతో. కాబట్టి ఇలాంటి కిరాణం లోపల ఈ యొక్క ఆరోగ్యాలు పాల ప్యాకెట్ కానీ, పెరుగు ప్యాకెట్ కానీ, మిగతా ఏ వస్తువులు పప్పులు కానీ, ఉప్పులు కానీ, నూనె కానీ ఏది తీసుకున్నా దాని వల్ల మన ఆరోగ్యం చెడిపోతుంది. కాబట్టి అటువంటి విధానాన్ని వాళ్ళు అవలంబిస్తున్నారు. కాబట్టి వాళ్ళను ఈ విధానంతో పాటు ఉంటారు. కాబట్టి ఆలోచన విధానం వాళ్ళకి ఎప్పటికీ అది పోదు. కాబట్టి వాళ్ళ నుంచి మన తెలంగాణ నుంచి గవర్నమెంట్ చెప్పని నిర్ణయం తీసుకొని చెప్పడం జరుగుతుంది. రైట్ శివరాజ్ గారు, అలాగే సత్యం గారు ఆర్టీవీతో జాయిన్ అంశానికి సంబంధించి. ఎస్ సత్యం గారు, 1 minute ప్లీజ్.
ఇప్పుడు ప్లీజ్. నా దగ్గర ఒక సెన్సెస్ ఉంది. దేశవ్యాప్తంగా కిరాణంలో ఉండేటువంటి బతికే వాళ్ళు 2 కోట్ల మంది ఉన్నారు. ఓకే. ఓనర్లు అయితే, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అయితే, వర్కర్స్ అయితే. ఈ 2 కోట్ల వాల్మార్ట్, అమెరికా నుంచి వాల్మార్ట్ రాబోతుంది అన్నప్పుడు ఈ 2 కోట్ల మంది కూడా నిరసన ప్రదర్శనలు చేశారు 4-5 ఏళ్ల కింద. ఇవాళ కూడా ఆర్య వయసుల కిరాణా దుకాణాల యొక్క మూతపట్టం కానీ వ్యాపారం తగ్గిందంటే నేను రాజస్థాన్ వ్యాపారాల వల్ల అనుకోవట్లేదు. నేను ఈ మార్ట్ కల్చర్ వచ్చినాక, ఈ మాల్స్ కల్చర్ వచ్చినాక ఈ ఎఫెక్ట్ ఉంది. మీరు డిమార్ట్ల ముందర కానీ, మోర్ ముందర కానీ చూడండి. డిమార్ట్ ముందర 1000 మంది ఉంటున్నారు కన్జ్యూమర్స్. పోయి డిమార్ట్లో కొనుక్కుంటున్నారు. డిమార్ట్ల వల్ల లేదా ఇతర మార్ట్ల వల్ల కన్జ్యూమర్ ఈ చిల్లర ఈ వ్యాపారం తగ్గింది తప్ప వీళ్ళు పోటీ పడడం వల్ల వ్యాపారం తగ్గిందని నేను అనుకోవట్లేదు. కాబట్టి మీరందరూ రాజస్థాన్లో అయినా, ఆర్య వయసులో అయినా కలిసి ఈ మాల్ కల్చర్కి వ్యతిరేకంగా పోరాడాలి తప్ప వాళ్ళకు వదిలేసి మీరు కొట్టుకుంటే చిన్న వాళ్ళు కొట్టుకున్నట్టుగా ఉంటుంది. మీరిద్దరు నష్టపడతారు. కాబట్టి ఇవాళ రేపు అమెరికన్ వాల్మార్ట్ వస్తే బ్రాంచీలు పెడితే ఉన్న ఈ డొమెస్టిక్ వాల్మార్ట్స్ కూడా మూతపడే అవకాశం ఉంది. కాబట్టి మాల్ కల్చర్ వచ్చినాకనే కిరాణా వ్యాపారం దెబ్బతింటుంది తప్ప మీరు విభేదించుకోవటం వల్ల మీకు లాభం జరిగేది ఏముండదు. రైట్. సత్యంగా మీరు వస్తే మాల్ కావచ్చు, లేకపోతే మార్ట్స్ కావచ్చు, లేకపోతే ఆన్లైన్ షాపింగ్ ప్లాట్ఫామ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా బహుశా మన లోకల్ ప్రొడక్ట్స్ అయితే లోకల్ మార్కెట్ మీద, మీరు అన్నట్టుగా ఓపెన్ మార్కెట్ మీద ఇంపాక్ట్ చూపిస్తున్న సందర్భం ఉంది అని చెప్పడం ఎటువంటి అతిశక్తులను చెప్పుకోవచ్చు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బీ, ఈ ఇష్యూకి సంబంధించి చాలా సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి చాలా సెన్సిటివ్గా హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి. లేకపోతే ప్రాంతీయ విభేదాలు మళ్ళీ తలెత్తే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ప్రాంతీయతను కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత సమాజం మీద ఉంది, అలాగే ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అందే సత్యం గారు, అలాగే రామిణి శివరాజ్ గారు, ఇద్దరికీ కూడా ఆర్టీవీలో ఈ అంశానికి సంబంధించి జరుగుతున్న చర్చకు పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేసినందుకు. మొత్తంగా అయితే మాత్రం ఈ అంశం ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా తీవ్ర చర్చాంశంగా మారింది. సో మీరేమనుకుంటారని చెప్పి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటికే మార్వాడీలకు సంబంధించి మార్వాడీ వ్యాపారస్తులు గో బ్యాక్ అంటూ కూడా పిలుపునిచ్చిన సందర్భంలో అమన్గల్లు ఈ నెల 18న బంద్కు పిలుపునిచ్చారు స్థానిక వ్యాపారులు. సో ఈ నేపథ్యంలో ఈ ఉద్యమానికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఎట్ ద సేమ్ టైం మీ కమెంట్స్ ఎలా ఉండబోతున్నాయి? ఎటువంటి సజెషన్స్ ఇవ్వబోతున్నారు? ఎటువంటి సజెషన్ ఇస్తే అట్ ద సేమ్ టైం ఎటువంటి సూచన ఇద్దరికీ కూడా, రెండు వైపులా కూడా న్యాయం జరిగే అవకాశం ఉంటుంది. అట్ ద సేమ్ టైం ప్రాంతీయత, ఆ ప్రాంతీయ కోణం ఎక్కడ మిస్ కాకుండా, మరి ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఆ మార్క్ ఎక్కడ దెబ్బతినకుండా ఇలా ముందుకు వెళ్తే బాగుంటుంది. దీనికి సంబంధించి కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ మీ రియాక్షన్ని కమెంట్ రూపంలో చెప్పండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.